లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులైనట్లు మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాలకు మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాలపు వేళలో మరొకసారి నీ స్వామి పాదసన్నిధికి చేరుతూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇప్పటి వరకు అనేకమైన ప్రకటనలు చేస్తూ ఉండగా మేము మా సంఘము కలిసి మీ పనులు పాలి భాగస్తులు మౌనము గాక, అట్టి మనస్సు రేపబడును గాక, అట్టి ఉద్దేశము రేపబడును గాక. మీ కార్యాలు జరిగించండి, అద్భుతాలు చేయండి, మేలుతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నా. నీవే దేవుడిగా, ప్రభుడిగా, రక్షకుడిగా, మహోన్నతుడిగా, మహిమగల దేవుడిగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నా. బిడ్డలు కలిగించి నీకు విద్యలు నూతనగా దీవించబడును గాక, ఇవ్వలేని హస్తాలు ఇవ్వబడునుగా కానీ ప్రార్థన చేస్తాము. ప్రభు మీకు కొందనాలు. ప్రత్యేకంగా వాక్యము చేత నాతో అందరితో మాట్లాడండి. వెలిగించి గ్రహించగలిగే మనసు ఓర్పింపు చేయు ఆత్మ మా మధ్యలో పరిశీలనకి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణాత్మ శరీరాలతో లొంగిపోతున్నానయ్యా, నీకు అప్పగించుకుంటున్నాను. మీరే మాతో కొన్ని నిమిషాలు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని ఆత్మపూర్ణులు చేయండి. వాక్యానుసారమైన అభిషేకమును మాకు అనుగ్రహించండి. మీ నడిపింపును మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత మమ్మల్ని ఓడిపచేసి జీవింపచేసి నడిపించి మహింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గత కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి వాక్యము లేవియా కాండం 11:44. ఆయన పరిశుద్ధుడైనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి రాయబడిన వాక్య ప్రకారం దేవుని సన్నిధానంలో మనము పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యములకు చేరినట్లుగా ఆయనకు మనము బలులు సమర్పించాలి. ఏం సమర్పించాలి? బలులు సమర్పించాలి. బలులు 5 రకాలు. ఏంటది? గుర్తున్నాయా? మర్చిపోయారా? చెప్పండి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. దహన బలి 5 రకాలుగా ఉంది. ఏమొకటి? 5 జంతువులు ఉన్నాయి. దహన బలి ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సువాసన కలిగి, రెండవది నేను తెలియకల్లా తెలిసి అన్న సువాసన కలిగి, సువాసన లేనివి. ఇప్పుడు వీటికి కావలసిన 5 రకాల జంతువులు ఏంటివి? ఎద్దు, గొర్రెపిల్ల, మేక, పావురం, తెల్ల గోవ. బాగానే గుర్తుంది. ఇప్పుడు నైవేద్య బలులకు వచ్చేసిన తర్వాత నైవేద్య బలి కావలసినవి ఏమిటి? గోధుమ పిండి, నూనె, ఉప్పు, సాంబ్రాణి. ఇవి 4 దినుసులు అంటారు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. గతించిన 2 వారాలు కూడా 3 వారాలు కూడా మనము నైవేద్య బలి గురించి ధ్యానం చేస్తాం. గోధుమ పిండి దగ్గరికి వచ్చేసాం. గోధుమ పిండి ఆ రొట్టెగా తయారవ్వాలని ఎలా ఉండకూడదట? బరుసుగా ఉండకూడదట. అంటే మెత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే, మెత్తని పిండి మాత్రమే వృద్ధి, అది సమృద్ధిగా దేవుని సన్నిధానం రొట్టెకు తయారవుతుంది. ఇప్పుడు ఈ మెత్తగా లేకపోతే ఏమవుతుంది అంటే, రొట్టె కూర్చో నిన్నే కూర్చో. మెత్తగా లేకపోతే రొట్టెకు ఉపయోగకరంగా ఉంటుందా? ఉండదు. విడిపోద్ది, విరిగిపోద్ది. పిండి మెత్తగా ఉండాలి. కనుక మనము కూడా క్రీస్తు కొరకు నలిగిపోవాలి, క్రీస్తు కొరకు శ్రమ పడాలి. ఎలా శ్రమ పడాలి అంటే, ఒక మాట చెప్పేశారు, మనుషుల వలన శ్రమలు వస్తాయని చెప్పారా? చెప్పలేదా? చెప్పా. మరి మనుషుల వలన శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఏం చేస్తున్నావు ఖర్చుతోటి? మనుషుల వలన శ్రమలు మరి వస్తే మనం ఏం చేయాలి? కురింగిపోకూడదు. ఏం పోకూడదు? కురింగిపోకూడదు.
బలహీనపడకూడదు, నీరసించకపోకూడదు, లేకపోతే దుఃఖించకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రభువు చెప్పాడు, ఏమొస్తాయి? వస్తాయి. అది మనుషుల ద్వారా వస్తాయి. రెండవది సాతాను శోధనల వలన వస్తాయి. మూడవది దేవుని పరీక్ష వలన వస్తాయి. ఈ మూడింటి వలన మనము ఖచ్చితంగా ఈ మనుషుల వలన వచ్చినప్పుడు మనకి దేవుడు ఏమి నేర్పుతున్నాడు అంటే బహు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మనుషుల వలన వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనం మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషుల వైపు మనం చూడకూడదు, మనుషుల ఉద్దేశాలు ఏవి మనము నెరవేర్చకూడదు. అంత మోసుకొని కూర్చొని తన దగ్గరికి అనుకోవచ్చుగా. బలం కొల్లవాళ్ళే ఉన్నారు ఇద్దరు ముందు. ఏమి బలం? దేవుని సన్నిధానములు వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము నిజముగా ఇందాక మనం చదువుకున్న 118 కీర్తనలో అక్కడ రాయబడిన మాట ఏంటది? చదివి తిరిగితే ఎలాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషుల నమ్ముకున్న కంటే, రాజుల నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ఈ లోకపు మనుషుల వలన కలుగుతున్న శ్రమలను బట్టి మనం ఎవరిని కూడా ప్రేమించకుండా ఉండకూడదు, కానీ ప్రేమించాలి, కానీ వారి మీద ఆధారపడకూడదు. వారి మీద ఆధారపడకూడదు. మనుషుల్ని నమ్మకూడదు, మనుషుల ఉద్దేశాలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. చూడండి, మనకి బాగా బాధ ఎప్పుడు వేస్తుందంటే, బాగా నమ్మి మన అనుకున్న వాళ్ళు, మన బంధువులు, మన దగ్గర వాళ్ళే మన ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేస్తాం? ఒకటే ఏడు చేస్తాం. అవునా కదా? ఒకటే ఏడు చేస్తాం. ఆ ఏడుపు మనుషులు మనం ఎప్పుడు బాధిస్తూనే ఉంటారు, దుఃఖపెడుతూనే ఉంటారు, ఇబ్బంది పెడతానే ఉంటారు. అయినా మనం కృంగిపోకుండా ప్రభువు నిమిత్తము నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. దీని గురించి విపులీకరంగా నేను బయటికి వెళ్ళట్లేదు. రెండవది సాతాను వలన, సాతాను గాడు కూడా నీవు భక్తిగా నమ్మకంగా దేవుని కొరకు పరిగెత్తుతున్నప్పుడు వాడు నిన్ను శోధిస్తాడు. ఏం చేస్తాడు? శోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని శోధించలేదా? శోధించాడా? శోధించలేదా? శోధించాడు. ఇక్కడి నుంచి నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే ఏం చెప్పాడు? రెండవది ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పాడు. సాతాను ఎన్నోసార్లు శోధించాడు. అయినా దేవాతి దేవుడు వాక్యము ద్వారా దాన్ని గెలవగలిగాడు. సాతాను శోధన ఏదైనా ఉన్నప్పుడు మనం దేని ద్వారా గెలుస్తామంటే వాక్యము ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా. ఈ రెండు ప్రాముఖ్యమే. ఈ రెండింటి ద్వారా మనము దాన్ని గెలవగలుగుతాం, దాన్ని ఓడించగలుగుతాం, దాన్ని లెక్క చేయకుండా దేవుళ్ళ ముందు కొనసాగలుగుతాం. మరి మనుషుల వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు కూడా వాక్యమే. అవునా కాదు? అప్పుడు కూడా వాక్యమే. ఆయన్ని కూడా మనుషుల వలన కూడా ఇబ్బంది కలిగింది. ఎలా కలిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎమ్మై గ్రామానికి వస్తున్నప్పుడు అక్కడ లాజరు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయిన తరువాత ఆమె సహోదరి వచ్చి అంటది, యేసు ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడే కాదే అని మార్త అంటది. అవునా కాదా? అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సర్లేమా, ఏం కాదులే, నేను వచ్చాను కదా, ఎప్పటికైనా నమ్ము అంటే అప్పుడు బాధే లేదు. కానీ ఇదే మాట మరియ కూడా వచ్చి ఇదే మాట అనగానే యేసుక్రీస్తు ప్రభువు కన్నీళ్లు విడిచాడట. ఏం చేశాడట? ఎందుకు? మార్త అన్న మాటకు ఏడవలేదు, కానీ మరియ అన్న మాటలకు ఎందుకు ఏడ్చాడంటే, మరియ యేసు పాదాల దగ్గర కూర్చుందట, నిత్యమైన వాక్యము నేర్చుకునేదట. ఆయన వాక్యము నేర్చుకునే, ఆ వాక్యము నేర్చుకుని ఆ యేసుని ఎరిగిన ఆమె, యేసు గురించి సంపూర్ణంగా తెలిసిన ఆమె యేసుని దగ్గరకు వచ్చి ఆమె కూడా అదే మాట నేసింది. చూడండి, మనకి పాస్టర్ గారి గురించో సంఘం గురించో తెలిసింది అనుకోండి, వెంటనే అవునా అలా జరిగిందా, అవును అలా జరిగిందిలే, వాళ్ళు అలాంటి అంటావా అనమా?
ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే మనుషులం కనుక. అదే దేవుని సంఘమును సేవకుని పరిపూర్ణంగా ఎరిగి ఉంటే మనం ఏమన్నా తెలుసా, ఒకవేళ అదైనా అలా జరగడానికి వీల్లేదు. ఎందుకు? దేవుని మనస్సు ఎరిగిన వాడు. జరగకపోతేనే ఇంత పెద్ద చరిత్ర, ఇంత కథ నడిస్తే మరి జరిగిందని ఏం చేయాలా? అడుపులు పెట్టుకొని ప్రార్థన చేయడం రావాలి. అంతేగాని సోదికములు ఇక్కడదక్కడ అక్కడ ఇక్కడ. ఒక మాట అడుగుతాను, చాడీ చెప్పేవాడు దేవుని సంబంధ సాతాను సంబంధే? చెప్పాలి, మీరు చెప్పాలి సమాధానికి తొందరగా. మరి ఇప్పుడు నువ్వు చాడీ చెప్తున్నావు అంటే ఎవరు నువ్వెవరు చెప్పాలి? ఇక్కడదక్కడ అక్కడదిక్కడ ఇక్కడదక్కడ చెప్పుకుంటూ పోతున్నాడు. ఎవరు సంబంధంలో మనం? మరి దేవుడి సంబంధులు వేరా? మనుషుల వలన అనేకం వస్తాయి. అయినా కొందరు చూసినప్పుడు నాకు భలే బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అరే ఇలా వాళ్ళు నీతిమంతుల్లాగా చలామణి అయిపోతున్నారు, పరిశుద్ధుల్లాగా చలామణి అయిపోతున్నారు. మేమండి వాళ్ళు మంచోళ్ళు కాదండి, అందుకేనండి. ఓ రైట్, మంచోళ్ళు కాదు. మరి నీ దేశ, నీ పరిస్థితి, నీ బతుకు ఎట్లున్నప్పుడు మేము దాల్చుకోలేదా? మిమ్మల్ని కడుపులో పెట్టుకోలేదా? అంటే మేమేం తప్పు చేసినా కడుపులో పెట్టుకోమని కాదు. నేనేమంటానంటే అసలు అది నిజమా కాదా, అవునా, ఏమి చేసేది లేదు. తాం చేసి గలీజ్ చేసి నా రచ్చ చేయటం తయారైపోతుంది. అంటే ఇవి మనుషుల వల్ల ఇలానే కలుగుతాయి. ఎందుకంటే దేవుని మనస్సు కలిగిన వాడు దేవుని గురించి ఎరిగి ఉంటాడు, పరిచర్య గురించి ఎరిగి ఉంటాడు, సేవకుల గురించి ఎరిగి ఉంటాడు. అందుకే మార్త వచ్చి అన్నప్పుడు ఏం బాధ లేదు, కానీ మరి వచ్చి అనగానే యేసు కన్నీరు విడిచాడు. కన్నీరు, బాధ, వేదన, దుఃఖం. కనుక దేవుని సన్నిధానంలో ఇవన్నీ మనం సహించవలసి ఉంది. ఏం చేయవలసి ఉంది? సహించాలి. రెండవది, సాతాను గాడు ఎప్పుడు అని మళ్ళీ లాగటానికి ప్రయత్నం చేస్తాడు, శోధిస్తూ ఉంటాడు. తేలిగ్గా వాడు మనకి ఏం చేస్తూ ఉంటాడు? ఉచ్చులు వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని మనం తప్పించుకోగలగాలి. మూడవది, మనం ఉంటామా, నిలబడతామా లేదని దేవుడు మనని ఏం చేస్తూ ఉంటాడు? టెస్ట్ చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? యోబులాగా మనం ఏం చేయాలి? ఎదవగలగాలి. మన ద్వారా దేవుని కూడా గెలిపించాలి. అంతేగాని మనము మన వ్యవహారాలు, మన గుంతం కోరిక తీర్చుకోవడానికి దేవుడిని కూడా పక్కనెట్టయితే దేవుడు ఒప్పుకుంటాడా? కనుక దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి నలిగిపోతున్న వారు అన్నిటినీ భరిస్తూ ప్రభు మహిమ గల రాజ్యం కొరకు ఎదురు చూస్తారా? ఇంతమందిలో నేను కూడా ఏదన్నా తెలవగానే వెళ్ళిపోయి వాళ్ళని అడగాలి, చెయ్యాలి, వాళ్ళు అట్టారు ఇట్టారని రకరకాలు అనుకునేవాడిని. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న పాఠం, ఎవరేమనుకున్నా ఇటు విని ఇటు వదిలేయటం నేర్చుకుంటాను. ఏ చూసుకుంటాడు అనని రకరకాలుగా మాట్లాడి ఎవడేమనుకున్నా నాకేమైంది, నాకేం కాదు. ఎవరవుతుందా? ఏమి కాదు, ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూసుకుంటారు? ప్రభు చూసుకుంటాడు. ప్రభు చూసుకుంటాడు అన్నప్పుడు మనం ఏం చేయాలా? సైలెంట్. అదే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు రెండవ దినస్సు ఏంటంట? గోధుమ పిండి అయిపోయింది. రెండోది ఏంటది? నూనె. అందరూ చెప్పండి, ఏంటది? నూనె. తెలుసా మీకు? తెలుసా తెలీదా? మాట్లాడరు. అసలు తినొచ్చారా, తినకుండా వచ్చారా? తినొచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్న. తెలియదా? నీకే వస్తే హల్లెలూయా. మరి తినొచ్చిన వాళ్ళు కూడా మాట్లాడలేదు, తిన్నాను అంటే సరే ఓపిక లేదు అనుకుందాం. తినొచ్చిన వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. రెండవది ఏంటంట?
నూనె 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 దేనికి సాదృశ్యంగా ఉంది? నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? చూపెడతా. కీర్తన గ్రంథం, బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చదవాలి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చాలా మంది ఆనంద తైలం అనుకుంటే కళ్ళు మూసుకొని నవ్వులు కేకలేస్తా ఉంటారు. కానీ బైబిల్లో రాసినటువంటి మాట ఆనంద తైలం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో అభిషేకించబడటం, పరిశుద్ధాత్మతో పరిపూర్ణ అవ్వటం. ఇదే మాట కొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోటి వారి అందరి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. హల్లెలూయా. చూడండి, అక్కడ కీర్తనకారుడు అదే మాట రాశాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక రాసినటువంటి పౌలు గారు కూడా అదే మాట రాశాడు. ఎలా సాధ్యమైంది? ఇక్కడ అక్కడ సేమ్ ఉందా లేదా? వాక్యం మాట్లాడామా? ఉందా లేదా? మరి దావీదు ఎప్పుడు రాసిండు? ఇబ్బంది అయితే కిటికీలు మూసుకోండి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, బాధలు పడుతున్నారు, తప్పుకోవడానికి ఏం లేదు. దగ్గరికి అవి మూయండి, ఆ కిటికీలు మూయండి, అప్పుడు సమాధానం ఉండదు. వాక్యం వినడానికి ఇబ్బంది అయిపోవట్లేదు. ఎండాకాలం తెచ్చు చాలు. దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, కీర్తనకారుడు హెబ్రీయులకు రాసినటువంటి పౌలు గారు ఇద్దరు కూడా ఒకే మాటను ఒకేలాగా రాశారు. గల కారణం ఏంటంటే ఆత్మ దేవుడే వాళ్ళతో రాయిస్తూ వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే అటు కొత్త నిబంధన గ్రంథంలోను ఇటు పాత నిబంధన గ్రంథంలోను రెండింటిలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ నైవేద్య బలి అర్పించాలి అంటే నూనె కావాలి. ఏం కావాలి? నూనె కావాలి. మనము బలి అర్పణగా మారాలి అంటే ఆ తైలాభిషేకముతో ఏమి నింపబడాలి? పరిశుద్ధాత్మ కావాలని ప్రతిరోజు ఆదివారం వచ్చి ఏడ్చి కన్నీరు గడిచేవాడు ఎంతమంది యథార్థంగా చేతులు ఎత్తండి. యథార్థంగా నాకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని కోరుకునేవాడు. ఒక శైలి వేసి మిగతా వాళ్ళకి అవసరం లేదా? పరిశుద్ధాత్మ అభిషేకం ఏం లేదా? అవసరం లేదా? చాలా మంది చేసే బోధన ఏంటంటే బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తా అంటారు. బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీతో ఉన్నట్టే అంటే మరి పేతురు రాసిన పత్రికలో మరి పరిశుద్ధ లేఖనంలో ఎన్నోసార్లు రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుంచి వారి మీదకి దిగి రాలగా వారి మీద రాలగా. అపోస్తల కార్యాలు కూడా అదే రాశారా రాయలేదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలా వద్దా? మరి ఆ అపోస్తులు చెప్పినటువంటి మాట అంటే ఆయన మీకు నీటితో బాప్తీసం ఇచ్చాడు, నేను మీకు అగ్నితో బాప్తిసం అంటే రెండవ బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే, దేవుని ఏర్పాటు అయితే జనవరిలో పరిశుద్ధాత్మ అభిషేకం కోటమే పెట్టాలనుకుంటున్నాను నేనైతే. వాక్యం తక్కువ, ఎక్కువ పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ పొందుకోవాలా. మీరు ఆశపడి ఉపవాసం ఉండి కోటం పెట్టుకుని వస్తే కోటంలో పాల్గొంటే అభిషేకం వచ్చేస్తుంది. కొంతమంది గుండె కూడా చల్లార్చుకుంటున్నారు. అది ఎక్కడ మరి ఘనహీనతో అది మీకే తెలియదు. ఆత్మను రేపాలా, ఆత్మను చల్లార్చాలా? మాట్లాడండి. మరి రేపుతున్నారా? ఏం చేస్తున్నారు? మనకి ఎందుకులే. హల్లెలూయా. ఒక విషయం
విచిత్రం చెప్పనా, అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే భూమి మీద రక్షణ లేదు. అసలు ఉందా? అదే బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క రక్షణ లేదా? ఉందా లేదా? ఎలా చెప్తున్నారు అయ్యా? ఎలా చెప్తున్నారు చెప్పండి గట్టిగా. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు, రక్షణ లేదన్న. అసలు నేను ఓకే రైట్, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నా, రైట్ హ్యాండ్ బాగానే ఉంది, సంతోషమే. కానీ అసలు రక్షణే లేదు. దానికి ఆధారం ఏమిటి? ఇంత తలమొంగాలు వేసుకొని చూస్తున్నాను, ఇన్ని క్రిస్మస్ టైంలో ఇన్ని ప్రసంగాలు విన్నారు, ఇన్ని వాక్యాలు విన్నారు. అసలు రక్షణ లేదంటే వాస్తవమా కాదా? వాస్తవమే. మరి కొత్త పదంలాగా చూస్తారు ఏమిటి? ఏమిటా వాస్తవం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మరియను కమ్ముకొనకపోతే యేసు క్రీస్తు ప్రభువు మీదకి వచ్చేవాడా? మాట్లాడదమ్మా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి రక్షణ కార్యం జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు రక్షణ భూమి మీదకి. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితాలకు రక్షణ ఎంత అవసరమో, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అంతే అవసరం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ ఆత్మ లేదు అన్న వాడు కాదు అని బైబిల్ చెప్తుందంటే, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఎలా ఉంటావు? అసలు ఎలా చేర్చబడతావు? ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి, పరిశుద్ధాత్మతో నింపబడినట్టే. కొడితే ఎక్కడ బలహీనతలు అయిపోతారు, ఎక్కడ అనారోగ్యతలు అయిపోతాయి, చేతులు మంటెక్కుతాయి, ఒళ్ళు ఏమైపోతుందని చెప్పేసి అసలు కథలను మెదలు ఆరాధనలో అయిపోయిందిగా మళ్ళీ మనం మైమరిచి ఆరాధన చెయ్యాలి. ఏం చేయాలి? మళ్ళీ మనం మైమరిచి ఆరాధన చెయ్యాలి. అభిషేకముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని నీవు ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుని నీవు పరిపూర్ణంగా ప్రతిరోజు నీ లోపల సమృద్ధిగా నీవేమి చేయాలంటే పెంపొందించుకోవాలి. రెట్టింపు అభిషేకముతో నింపబడుతూ ఉండాలి. అలా నింపబడిన వాడే వారి రక్షణ కాపాడుకుంటూ దేవుని రాజ్యములకు చేరు హక్కుదారులుగా ప్రతి దినము భూమి మీద బ్రతకగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే పరలోక సంగతులు నీకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే దేవుని వాక్యం నీకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించబడితే పరలోకము తండ్రి చిత్తలేదు భూమికి చేయడానికి ప్రతి దినము నిన్ను నడిపించబడతా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అసలు ఏం చేయగలుగుతావు? ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ దేవుని వాక్యం అర్థమవ్వాలి అంటే లిఖితకర్త ఎవడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే రాయించడం జరిగింది కనుక, రాసిన వాడు ఆయనే కనుక ఆయన అభిషేకం మనం పొంది ఆయన పదాల దగ్గర కూర్చుంటే ఆయన మనతో స్పష్టమైన దాని గురించి మాట్లాడతాడు. మనం ఈ లోకంలో ఎవరితో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతా ఉంటాడు. ఈ లోకంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతా ఉంటాడు. ఈ లోకంలో ఎలా మనం దేవుని కొరకు బ్రతికి ముందుకు నడవాలో పరిశుద్ధాత్మ దేవుడే నేర్పుతా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. ఇక్కడ బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చెను, సర్వోన్నతుని శక్తి దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 1:18.
మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. అంటే భూమి మీదకు రక్షణ తెచ్చిన సాధనముగా ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మరియను కమ్ముగానే యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భములో జన్మించినట్లుగా, గర్భం ద్వారా జన్మించినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రాజ్యము విస్తరించుటలో, ఆయన రాజ్యములో అనేకుల్ని చేర్చుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సాధనముగా యేసును భూమికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడే రక్షకుని భూలోకముని తీసుకురావడానికి ఇంత ప్రయాసపడి తీసుకొని భూమి మీద తీసుకొని వస్తే, ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన వెంబడిస్తున్నటువంటి మనము మరి ఆయన పొందుకోవాలా వద్దా? ఆయన సహాయం వేడుకోవాలా వద్దా? ఆయనతో కలిసి నడవాలా వద్దా? నడవాలా వద్దా? పరిశుద్ధాత్మ కావాలా వద్దా? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏం చేయలేము. ఆత్మదేవునికి సమస్తమును తెలుసుంటాయి. ఒక ఆయన రథం వేసుకొని వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఆ రథంలో ఏం జరుగుతున్నాడు? రథంలో యెషయా గ్రంథాన్ని చదువుతా ఉంటే ఆయనకి అర్థమైందా? అర్థం కాదు. మరి ఏం చేశాడు? దేవుని ఆత్మ పిలుపును కొనిపోగా రథము కంటే ముందుగా వెళ్ళి రథంలోకి వెళ్ళి, అయ్యా మీరు ఏం చదువుతున్నారంటే నేను యెషయా గ్రంథం చదువుతున్నా, నాకు అర్థం కాలేదంటే పిలుపు దాని గురించి వివరించగానే ఆయన అంటాడు, నాకు ఇప్పుడే బాప్తిసము కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను మహిమకు మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధునిగా నీతివంతులుగా చేయగలడు. ఎంత మనం చదువుకున్న మాట అదే కదా. కీర్తన 45:7, ఎబ్రీ 1:9 అదే ఉందా? ఎబ్రీ 1:9 అదే ఉందా లేదా? ఏముంది? నీవు నీతిని ప్రేమించి. దేని ప్రేమించి దేవుడట? నీవు కనుక నీతిని ప్రేమిస్తే, నీవు కనుక పరిశుద్ధతను ప్రేమిస్తే, ఈ రెండు నేను సంపాదించుకొని ఎప్పుడు విడిచిపెట్టకుండా జీవిస్తూ నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు ఖచ్చితంగా కావాలి. ఏది పరిశుద్ధమైందో, ఏది నీతిలో, ఏది నీతి అయిన కార్యాలు కావో, ఏది లోక సంబంధమైన దుర్నీతి కార్యాలు, ఒకవేళ చదువు రాకపోతే, జ్ఞానం లేకపోతే, నీకు తెలియచేయాలి అంటే ఆ సేవకుడు అందుబాటులో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడితో నీకు సహవాసాన్ని పెంచి ఆయన రాజ్యము వారసులుగా భూమి మీద బ్రతకడానికి ఒక సాధనమై ఉంటాడు. కనుక ఆయన ఎప్పటికప్పుడు మనము ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అవునా కాదు? హల్లెలూయా. చేతులు చెప్పండి, హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ లేకుండా ఎవరైనా కార్యాలు జరిగాయా? మాట్లాడేమా? జరిగాయా? జరగలే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా కార్యాలు ఏమి చేయలేకపోతే ఒకవేళ వస్తారంటే తీసుకో. పరిశుద్ధాత్మ దేవుని లేకుండా ఈ భూమి మీద ఏ కార్యము జరగలేకపోతే మరి పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎలా జీవిస్తున్నాం? పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎలా బ్రతికేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం మన జీవితంలో ఎలా దేవునితో సహవాసంలో ఉన్నామని చెప్పగలుగుతాం? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన త్రిత్వములో ఏకత్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు, నన్ను దూషించిన వారికి పాపం క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, ఖచ్చితంగా మనము దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ అభిషేకముతో సంపూర్ణంగా చేయబడాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు మంది ఏ పని చేయాలి, ఎప్పుడు మనం పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. మోకరించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఒంటరిగా మోకరిసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు ఇష్టం చెప్పడం అవేచులే. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం ఖచ్చితంగా దేవుని ఆత్మతో మనం నింపబడాలంటే నువ్వు ఒంటరిగా మోకరించి ఆశ కొని దుష్టన కొని కోరిక కొని ఆ ఎదురు చూసి చేతులు ఎత్తితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకొస్తాడు. అసలు నీలో ఆశ లేకుండా, నీలో కోరిక లేకుండా, నీలో ఉద్దేశమే లేకుండా, అసలు నీలో పొందుకోవాలనే ఆ ప్రణాళిక లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చేస్తాడా? రాడు. రెండవది కోరిక ఉంటేనే కాదట, మన హృదయము ఆయనకు సరిపోయినదిగా ఉండాలట. కొంతమంది హృదయాల్లో యేసయ్య తప్ప అన్నీ ఉంటాయి. అవునా కదా? అవునా కదా? హృదయాల్లో యేసయ్య తప్ప ఇంకేవేవో ఉంటాయి. పెళ్లి వాళ్ళకైతే ఇంట్లో ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళకైతే బయట వాళ్ళు ఉంటారు. ఇంకో విచిత్రం చెప్పిన, మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎలా సహవాసం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. మనకు తెలిసి మన మనుషులని అందరినీ నమ్మేస్తాం, అందరితో సహవాసం చేస్తాం, అందరితో మంచిగానే ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ముందే సమస్తమును హృదయాంతరంగము ఎరిగిన దేవుడు కనుక, హృదయం పరిశోధించే దేవుడు కనుక నువ్వు ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా ప్రభువారే ఎదుగుతాడా నేర్పడా? మనం నేర్చుకుంటామా? మనం ప్రతి వాడు దేవుడు ప్రేమించమన్నాడు, అందరితో సహవాసం చేయమన్నాడా? పనికి మనతో కూడా సహవాసం చేయమన్నాడా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఇచ్చినాడు 1-2 వచ్చిన, కీర్తన 1వ అధ్యాయం 1-2 వచ్చిన, 1-2 వచ్చినారు. ఇన్ని పేజీలు తిప్పే సప్పుళ్ళు అతనే కానీ ఒక్కడ చదవట్లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండిన చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, మనం ఎక్కడ కూర్చుంటాం? జోకులేసే వాళ్ళ పక్కనే అమ్మాయి పక్కన ఉంటే భలే ఏమంటుంది, అసలు వాళ్ళు ముగ్గున భలే జోకులేదు, భలే ఆనంద, అసలు భలే సంతోషం. మనం కూర్చోవచ్చా? మీరు చెప్పాలి, కూర్చోవచ్చా? ఒకరిని టార్గెట్ చేసి మనం వాళ్ళని గేల్ చేయొచ్చా? మరి మనం చేస్తలేదా? జోకులు వేయట్లేదా? గేల్ చేయట్లేదా? టార్గెట్ చేయట్లేదా? ఇప్పుడు చెప్పు, ఇది దైవికమైన నడిపింపేనా? మాట్లాడే తెలిసి కూడా ఏం చేస్తాం? చేస్తూనే ఉంటాం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన వెంటనే ఆయన మాట ఇది దేవుని కార్యము కాదు, ఇది దేవుని చిత్తమును చేసేది కాదు, ఇది దేవుని ప్రణాళిక చేసేది కాదు అని వెంటనే చేస్తాం. మా వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు టార్గెట్ చేసి జోకులు వేస్తా ఉంటే, ఏందై గారు నువ్వేం మాట్లాడమంటే, నేను ఎందుకు మాట్లాడాలి? దేవుడు నన్ను మాట్లాడమని చెప్పలేదు. ఇది దేవుడి కార్యం అంతకన్నా కాదు. ఒకవేళ దేవుడు మాట్లాడాల్సి ఎవడు మాట్లాడేయకూడదు, నేనే మాట్లాడతా. ఎందుకు? దేవుడి పని ఏమిటో, దేవుడి ఉద్దేశం ఏమిటో అది మనలో ఉంచి జీవించువాడు ఆదరణకరమైన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు క్రిస్మస్ 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 అని ఆనందంతో మనం జరిపేస్తా ఉన్నాం. కానీ క్రిస్మస్ ఆధారం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వలన ఈ లోకములోనికి క్రీస్తు జన్మించాడు. ఎవరు జన్మించారు?
క్రీస్తు జన్మించాడు. ఇది దేవుని ఏర్పాటై ఉందనుక సరిగ్గా మనం నూనె కాడికి వచ్చేసి పరిశుద్ధాత్మ వల్ల క్రీస్తు జన్మించాడని చెప్పుకుంటున్నాం. ఇది క్రిస్మస్ ఆరాధనలో ఉన్నది కనుక క్రిస్మస్ ప్రసంగం వచ్చేసింది ఇందులో. అవునా కదా? లేకపోతే ఎప్పుడు చెప్పుకో. కనుక దేవుని సన్నిధానము ద్వారా మనము రేపబడుతున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము ఖచ్చితంగా అవసరం. నేను అంటాను, అన్నం నీళ్ళు లేకపోయినా బాగలేదు, కానీ ఆత్మదేవుడు లేకపోతే ఆకూడదు, అస్సలు నిద్రపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏం చేయగలుగుతామండి? అసలు ఎవరు చేయగలుగుతామా? కష్టపడతాం, డబ్బులు తెచ్చుకుంటాం, తింటాం, తాగుతాం, పడుకుంటాం. కానీ దైవికమైన పరలోకపు కార్యాలు చేయాలంటే నీకు ఎవరు తోడు కావాలి? పరిశుద్ధాత్మ. అందుకే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. మనం ఏం చేస్తాం? ఇవన్నీ తెలిసి కూడా ఎట్లాగండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే, సువార్త చెప్పకపోతే ఎలా రక్షించబడతారు? ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే నువ్వు జ్ఞానం కలిగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. పాస్టర్ గారు మేము ఇలా నీకున్నాం, పాస్టర్ గారు నీకు ఎలా తెలిసిపోయింది, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, నీకు నాకు తెలిపేది, తెలియపరిచేది, మాట్లాడేది అన్నీ తెలియడానికి కారణం అయ్యేది పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరట? దేవుడు ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నీతో ఎలా మాట్లాడాడు అంటే, సంసోడి గారికి ఏమో తెలుసా? ఏమీ తెలియదు. నీతో స్పష్టంగా ఇప్పుడు మన అందరితో కావలసినవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ హృదయమును ఎరిగిన వాడు కనుక. ఆయన నీ హృదయాలు ఎరిగినాడు, నీ జీవితాలు ఎరిగాడు, నీ తలపులు ఎరిగాడు, నీ కోరికలు ఎరిగాడు, నీ బ్రతుకు తెలుసు, నీ జీవితంలో ఏది ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు కనుక ఆయనే నీతో మాట్లాడతాడు. ఆయన మిమ్మల్ని సేద తీరుస్తాడు. ఆయన మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. ఆయన మీకు కావలసినవన్నీ తండ్రితో చెప్పి ఆయన అన్ని సమకూరుస్తాడు. చూడండి, పరిశుద్ధాత్మ లేనివాడు మామూలుగా మాట్లాడతాడు. అది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వాడు వారి మాట్లాడే మాటలు ప్రభావితము చేయబడతాయి. చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు మీరు భలే చెప్తారు కానీ కారణం ఆత్మదేవుడు మనలో ఉంటేనే చెప్తాం. అయినా ఒక్కోసారి ప్రసంగాలు సప్పగా ఉంటాయి, నీరు పెట్టినట్టుగా ఉంటాయి, అసలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మదేవుడి సహాయం లేకనే. అది ఆత్మదేవుడు ఉంటే ఆయన స్పష్టమైన అనేకులని బలపరుచినట్లుగా, ఆకలి చేసినట్లుగా, దిట్టపరుచినట్లుగా ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీవు దినదినము దేవుళ్ళు వర్ధిల్లాలి అంటే నీ లోబడి ఎవరు ఉండాలి? ఆత్మదేవుడు ఉండాలి. ఫిలిప్పీని కొనిపోయి ఆయనతో మాట్లాడి నపుంసకుడితో మాట్లాడి ఏం చేశాడు? వాక్యం చెప్పి బోధించి ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడే. బాప్తిసం ఇచ్చాడు. అదే మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు, ఆనంద సైన్యం అభిషేకము దేవుడు లేకపోతే ఫిలిప్ అంత తొందరగా వెళ్ళిపోయాడు అర్థం దగ్గరికి. మరి ఆయనకు అర్థం కాలేదు, కానీ ఫిలిప్కి ఎలా అర్థమైంది? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే. హల్లెలూయా. ఏలియా ఇక్కడ నుంచి వేరొక చేతికి ఆత్మతో కొనిపోబడ్డాడట. ఏలియా నేను వెళ్ళాలి, నేను వస్తానయ్యా, నా కొరకు పంపించబట్టే అగ్ని రథములు దిగి వచ్చాయట. కేదేవు వాకు దగ్గర ఆయన ఆకలేస్తుంది, ఆహారం పెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు ఆ ఆత్మదేవుడి సహాయం వలన ఆయన కాకులకు ఆజ్ఞాపిస్తే భోజనం తీసుకొని వచ్చి కాకులు
కాకుల మనసు, అది కాకులకి మాంసం దొరికితేనే చిర్రి, మరి ఎందుకు కాకులు మాంసం ముట్టుకోలేదంటే ఆత్మ దేవుని సహాయం. దానియేలు సింహాల బోర్లు వేసినప్పుడు సింహము నోళ్ళు మూయబడ్డాయి గల కారణం ఏమిటంటే దానియేలు చుట్టూ పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్మి ఉంది కనుక. చూడండి, ఎలీషా ప్రార్థన చేస్తారు, ప్రభువా వీటి కన్నులు తెరువు. ఎందుకు? వారి చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఉన్నది, అగ్ని ప్రళయం అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రాకారం ఉన్న సంగతి తెలియదు. సిరియా సైన్యము చుట్టుముట్టేశాను వీళ్ళు అనుకుంటున్నాడు, పనుడు అనుకున్నాడు. కానీ ఎలీషా వీడి కన్నులు తెరవని కానీ కన్ను తిరిగిన ఎవరు చూస్తున్నాడు? దేవుని అగ్ని రథము వీరి చుట్టూ ప్రాకారంగా ఉండడం అప్పుడు కన్నులు తెరవబడినప్పుడు చూశాడట. అంటే ఎలీషా ముందుగానే ఏం చేశాడు? వారి చుట్టూ ఉన్న మోయము చూశాడు. ఇదంతా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా తెలుస్తుంది. క్రైస్తవ జీవితంలో నీకు జీవించడానికి అసలు ఆత్మ దేవుని సహాయం లేకుండా, ఆత్మే లేకుండా నువ్వేం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలంటే, అంత ఉన్నతముగా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలా వద్దా? కావాలి. ఈ గ్రంథం చదివేటప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలా వద్దా? బొమ్మలకి వచ్చినవా? దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని కార్యమే భూమి మీద జ్వలించాలి. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదని బైబిల్ చెప్తుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఇంకా ఆత్మని పొందకపోతే ఎంత వేదన. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది బిడ్డ. కానీ నువ్వు ఆత్మ దేవుడు ఎందుకు తెలుసా? గోధుమ పిండిలో నూనె వేసి కలిపితేనే పిండి రొట్టెకు తయారైంది. అవునా కదా? అవునా కదా? పిండి పిండి రొట్టె అయిపోద్దా? రొట్టె అయిద్దా? ఏమా రొట్టెలు చేస్తారు కదా, రొట్టె అయిద్దా? అయిద్దా? రొట్టె తయారవ్వాలంటే నూనె పోయబడాలి. నీవు కూడా నైవేద్య బలిగా తయారవ్వాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీలోనికి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు కలపబడాలి, సంపూర్ణము చేయబడాలి. అప్పుడే నీవు ఆయనకు అర్పించబడే రొట్టెగా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడి లేకుండా నువ్వేం చేయాలనుకున్నా ఏ ప్రయోజనం? ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఎన్ని వందల మంది ఉన్నా వాక్యం బోధించేవారు బోధిస్తూ ఉంటే కార్యం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు సేవకులతోనే ఎందుకు నెత్తి మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేయించుకోవాలంటే వారి మీద ఉన్న అభిషేకము ద్వారా నీలో దేవుని ప్రభావము ద్వారా కార్యము జరిగించడానికి ఆ అభిషేకము ద్వారా, అంటే దేవుని అభిషేకం పరిశుద్ధాత్మనేగా. అసలు ఏ రకముగానైనా నీవు నడిపించబడాలంటే దేని ద్వారా? దేని ద్వారా? పరిశుద్ధ. అసలు ఆ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వేం చేస్తావు? నేనేం చేస్తావు? మన పరిస్థితి ఏమిటి? మన ఉద్దేశం ఏమిటి? మన ఆలోచన ఏమిటి? ఇంకెంతకాలం నీవు ఆత్మదేవుడు లేకుండా జీవిస్తావు? ఆత్మదేవుడు లేకుండా జీవిస్తే నువ్వు నైవేద్య బలికి పనికిరావు. ఖచ్చితంగా నైవేద్య బలికి అర్పించబడినప్పుడు గోధుమ పిండి ఉండాలి, నూనె ఉండాలి. ఏముండాలి? గోధుమ పిండి ఉండాలి, నూనె ఉండాలి. ఇవి రెండు లేకుండా నేను ఆయనకి ఇష్టమే, నేను ఆయనకి ఇష్టమే, నేను ఆయనకి ఇష్టమే, ఆయన నమ్మేసుకున్నా, బాప్తిజం పొందేసుకున్నా, ఎలాగా? నమ్మేసుకున్నా పొందేసుకున్నట్టు సరిపోద్దా? సరిపోద్దా? కనుక ప్రియ బిడ్డ, పొందకపోతే ఇకనైనా ఒంటరిగా మోకాలి, ఇంట్లో మోకాలి.
మోకరించు. నీవేం చేయనా? పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రండి, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రండి. ప్రార్థన చేయి. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటాది. దేవుని శక్తి నిన్ను ఒంటరిగా సమయం దొరికినప్పుడల్లా దేవుని పాదాలు పెట్టుకొని, నీ ఆత్మ సహాయం నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ అభిషేకము నేను పొందకుండా నీకు నాకు అడ్డుగా ఏదైనా ఉంటే వాటిని కాల్చివేసి నాలోనికి సమృద్ధిగా రా అని నీవు వేగిరముతో, ఆశతో, ఆతృతతో పరిశుద్ధాత్మను పొందుకోగలగాలి. హల్లెలూయా. అలా ఆత్మ దేవుని ఆత్మాభిషేకము పొందకుండా నీవు ఈ లోకంలో ఎలా జీవించగలుగుతావు? ఎప్పుడు గమనించండి ఒకసారి. ఎబ్రాయ పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించితివి. దేన్ని ద్వేషించాడట? దుర్నీతిని ద్వేషించితివి. ఆయన ద్వేషించినట్లుగా మనము కూడా రోషము కలిగి, వైరాగ్యము కలిగి ఈ లోకంలో ఉన్న దుర్నీతిని ద్వేషించాలి అంటే ఆత్మదేవుని సహాయం కావాలి, పరిశుద్ధాత్మ దేవుడిని కావాలి. పాపాన్ని అసహించుకోలేటట్టుగా నీవు తయారవ్వాలంటే, దుర్నీతిని దూరపరిచేవాడిగా ఉండాలి అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పుట్టును వేయాలి. నువ్వు మోకరించిన ప్రతిసారి నువ్వు ఆయన నీ దగ్గరికి దిగి రావాల్సిందే. నేను ఎప్పుడు పరిపూర్ణమైన ఆనందం జరిగిందని కూడా తెలుసా? పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఆత్మకార్యం జరిగింది. ఆయన దిగొస్తేనే సంపూర్ణంగా ఆనందం జరిగినట్టు. ఆయన దిగి రాకుండా ఆనందం చేసినట్టేనా? అట్లానే చేసినట్టేనా? కనుక నీవు ఆనందిస్తున్నప్పుడు ఆయన నీ గంటకు దిగి రావాలి. ఆయన నీలో నివాసం ఉండాలి. ఆయన నీలో అంటూ కట్టబడాలి. పరిశుద్ధాత్మ దినదినము వృద్ధి చెందాలి. అంటే ఈ లోక పాపము, మాలిన్యము, ఈ లోకము దుర్నీతి, ఈ లోకము అపరిశుద్ధత, ఈ లోకములో ఉన్న కార్యాలు ఏమైనా దూరముగా వచ్చడానికి నీకు సహాయం పడివాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా నీకు అర్థం కూడా చెప్తాను. సంసోను సింహాన్ని చీల్చాడా? చీల్చలేదా? దావీదు సింహాన్ని చీల్చాడా? చీల్చలేదా? చీల్చాడు. వీరికి ఎలా చీల్చగలిగారు? వీరికి ఎక్కడికి ఎంత బలం అంటే దేవుని ఆత్మ సహాయం ద్వారా. సంసోనుడికి దేవుని ఆత్మ దిగి రావాలని బలములో సింహంలో చీల్చి పారేశాడట. దావీదు కూడా ఎలుగుబంటి సింహాలు చీల్చగలిగాడంటే దేవుని ఆత్మ. ఇంకో విచిత్రం చెప్పనా? దావీదు వీణ వాయించినట. ఈ దావీదు ఆత్మ కూడా వీణ వాయించితే సౌలు పట్టిన దురాత్మ పారిపోయినట. ఏ ఆత్మ పారిపోయినట? దురాత్మ. ఇప్పుడు డ్రమ్ము కొట్టుకొని బాగా కొట్టి పరిశుద్ధాత్మతో నింపబట్టాలి. పెద్ద విచిత్రమా అంటారు. మరి వీణ వాయించడం దెయ్యం పారిపోయి మరి ఇప్పుడు డ్రమ్ము పట్టాలా పట్టకూడదా? ఆత్మ పట్టాలా పట్టకూడదా? దురాత్మలు అంటే పారిపోతాయి. ఈ దురాత్మ గల్లో ఈ మాటలు మాట్లాడతారు, దేవుని ఆత్మ గల్లో మాట్లాడటం. హల్లెలూయా. కూర్చో, అయిపోయింది. దేవుని ఆత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. శత్రువుని గెలవడానికి ఉపయోగపడుతుంది. అడవి మృగములను మమ్మల్ని పాడు చేసే జనాలను చంపేయాలని, అర్థాంతరంగా మింగేయాలని పని చేసే సింహము మింగి వేయటానికి, తీసివేయటానికి, చించివేయటానికి. ఒక మాట చెప్తాను. శత్రువు మేషకు అబేద్నెగోవులు ముగ్గురు అగ్నిగుండములో ఉంటే ఎవరున్నారట? నాలుగో ఆత్మదేవుడైన రక్షకుడైన యేసయ్య వారితో ఉన్నాడు. ఇంకో విచిత్రం చెప్పనా? శత్రు సైన్యము రాజ్యం ఎదుట వాడు శత్రు సైన్యము కాసుకొని ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటా పోతామంటే వారి కాళ్ళను పరిశుద్ధాత్మ ఎలా చేశాడట? గుర్రపు డెక్కలుగా మార్చి వేస్తే వాళ్ళు నడుస్తూ ఉంటే గుర్రపు డెక్కలు, రథములు గుర్రపు డెక్కలాగా మార్చేశారు. కనుక వాడు శత్రువులు వచ్చి మన మీద పడిపోతారని అన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఏమైపోయారు?
మారిపోయారు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి చూసి వారికి కావాల్సినంత ఆహారము, బంగారము అన్ని సమకూర్చుకొని రాజు దగ్గరికి వచ్చి, రాజా వారి గుడారములు ఖాళీగా ఉన్నాయి, సమృద్ధి ఆహారం ఉంది, సైన్యము ఎవరు లేదు, వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయి మొత్తం దోచుకోవడం చేశారు. హల్లెలూయా. చంద్రజీ చెప్పారు హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడి సహాయం కాదా? ఆత్మదేవుడు మార్చలేదా? ఏమా ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు 40 సంవత్సరాలు నడుచుకుంటా వస్తేనట వారి చెప్పులు పాతకిల, వారి వస్త్రములు పాతకిల, మురికములు. ఎలాగా? మనం 3 రోజులు స్నానం చేయకూడని పరిస్థితి ఏంటి? గబ్బెత్తి పదని పక్కన ఎవడు కూర్చోలేదు. మరి వాళ్ళు 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు స్నానం చేయలేదని అంటారా? చెప్పులు అయిపోలేదా? లేకపోతే తిరగలేదన్నట్టుగా ఎడ్డోరంగా మాట్లాడదు. బైబిల్ చెప్పిన మాట ఆత్మదేవుడు తోడయ్యండి. ఇంకో విచిత్రం చెప్పనా? 6 రోజులు ఏ రోజుకి ఆ రోజు మన్నా సమకూర్చుకోవాలి. 7వ రోజు కోసం 6వ రోజే సమకూర్చుకోవాలి. అంటే సోమవారాన్ని సమకూర్చుకోవాలి, మంగళవారాన్ని సమకూర్చుకోవాలి. కానీ ఆదివారానికి శనివారమే సమకూర్చుకోవాలి. లేకపోతే ఏమైంది? ఆదివారం దొరకదు. కానీ సోమవారాన్ని మంగళవారం కోసం ఉంచుకుంటే ఏమైపోయింది? పాడైపోయింది. కానీ శనివారాన్ని ఆదివారం కోసం ఉంచుకుంటే తాజా మన్నా ఉండిపోయిందట. ఎలా తాజా మన్నా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉల్లి పట్టకుండా కాపాడే ఎన్ని ఆత్మదేవుని కార్యాలే. ఆది కాండం 1వ అధ్యాయంలో జనముల మీద ఆత్మ అల్లాడుతూ ఉండగా ఏమాడుతుందట? ఆత్మ అల్లాడుతూ. లేదా దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎన్నో ఇలా చెప్పుకుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను వేరొక గ్రామములకు వెళ్ళాలని ప్రయాణమై వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రామమును కనుక మరొక గ్రామమునకు మమ్మల్ని ఆత్మ కొనిపోయినట్టాడు. అంటే తన పని ఎక్కడ పరిపూర్ణంగా జరగాలో ఆ పని జరిగించడానికి ఆత్మదేవుడు వారిని కొనిపోవడం జరుగుతుంది. మనం ఒక్కొక్కసారి మన జీవితంలో ఇలా జరిగింది తెలియదండి, ఎందుకో సడన్గా అలా జరిగిపోయింది, అలా వచ్చేసారంటే అలా వచ్చేసగల కాడే ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ వల్ల భూమికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చి ప్రాణం పెట్టడానికి, రక్షించడానికి, మానవాన్ని పాపం విడగొట్టడానికి, పాపము కాని తీసివేయడానికి, రక్తం దాచడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని జన్మకు కారణమయ్యాడు. మరి మనము ఆయన ఆత్మను పొందుకొని మనం దేనికి కారణమవుతాం? ఆయన రాజ్యమును కట్టడానికి కారణమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమైపోయిందో, అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమైపోదు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడితే ఏమైపోద్ది? బలవంతులం అవుతాం, ఆరోగ్యవంతులం అవుతాం, శక్తివంతులం అవుతాం. ఆత్మతో నింపబడినప్పుడు దేవుని భూలోకపు రాజ్యంలో వారసుగా బ్రతుకుతాం. పరలోకపు విషయాలు మరి ప్రకటన గ్రంథం అంతా కూడా ఎలా రాశారు? పరలోక విషయాన్ని ఎలా తెలిసాయి అంటే ఆత్మయామాన్ని కొనిపోగా ఆత్మదేవుడు ఆయనకు అన్ని తేటపరచుగా చూపించారు. మనకి ఏముందా? మనం అట్లానే ఉందామా? మనం అలానే ఉందామా? ఆ రీతిగానే ఉందామా? మనలో మార్పు వద్దా? మనలో అభిషేకం వద్దా? మనలో రెట్టిపోయిన అభివృద్ధి వద్దా? ఏమిటి అభివృద్ధి? ఆ విశ్వాసి దీవించబడ్డాడు అంటే ఏమిటి తెలుసా? ఇల్లు లేనివాడికి ఇల్లు రావటం, కారు లేనివాడికి కారు రావటం, బిల్డింగ్ రావటం, బండి లేనివాడికి కారు వచ్చేయటం. ఈ కాదు ఆశీర్వాదం అంటే. నీవు ఏమి లేని వాడిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషల వరం పొందుకొని, కృపావరం పొందుకొని, నీవు ప్రార్థన చేస్తే దెయ్యం పోవడం, నీవు ప్రార్థన చేస్తే అద్భుతం జరగడం, నీవు ప్రార్థన చేసి ఇతరులకి 4 మాటలు చెప్పగలిగే స్థాయి నీవు చెప్పినప్పుడు వారు రక్షణలోకి రావడం, ఇవన్నీ బలమైన దీవెనకు కారణ సూచికాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో జరిగించే కార్యక్రమం.
ఇవి కాకుండా లోకంలో ఎన్నున్నా ఏమి అవసరమా? మాట్లాడరేమ్మా, అవసరమా? రేపు పరలోకం మనతో పాటు వచ్చిన ఎవరు? అవసరమైంది ఏదో పొందుకోకుండా అనవసరమైనవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నా. నైవేద్య బలికి కావలసింది నూనె. ఏమిటది? నూనె. ఆ నూనె గోధుమ పిండిలో పోస్తేనే గోధుమ పిండి ముద్దగా తయారైపోతుంది. నువ్వు ముద్దగా తయారవుతావా? తడిసి తొలకరి వర్షం తెచ్చేబడగట తడిసి ముద్దగా అంటారు. పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా తడిసిపోవాలి. ఈతలో మునిగి లేవాలయ్య, తేలి తేలి ఆడాలి. పరిశుద్ధాత్మతో తడిసి ముద్ద అయిపోవాలి. ఏమైపోయాలి? తడిసి ముద్ద అయిపోవాలి. తడిసి ముద్ద అయిపోవాలి. పరిశుద్ధాత్మను కొనుక్కొని ఆత్మతో రేపబడుతున్నవాడు మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు అసలు అన్ని మర్చిపోయి అసలు ఏమైపోద్దో తెలియదు. పరలోకముతో నేను ఎన్నిసార్లు ఉపవాసాలు నుండి మోకాళ్ళు వేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తెల్లని మహిమగల మేఘములను కమ్మినప్పుడు తెల్లని పట్టణములు ఆనందించే రోజులు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మ నేను పరలోకపు స్థాయికి చేర్చుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరలోకపు వాసిగా భూమి మీద బ్రతకడానికి సహాయం చేస్తాడు. దుర్నీతిని దూరం చేస్తాడు, పాపాన్ని దూరం చేస్తాడు. శ్రమలు వచ్చిన వాటిలో నిలబడి బ్రతకడానికి ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. బాధ వచ్చినప్పుడు కృంగిపోకుండా, వెనకపోకుండా, దుఃఖపడకుండా, మదన పడకుండా ప్రభుత్వం కలిసి బ్రతకడం నేర్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కూడా కమ్ముతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరియను కమ్మగా యేసును జన్మించి లోకానికి రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీవే గర్భం ధరిస్తున్నా? నీ ద్వారా ఎవరికి జన్మం జరుగుతుందా? ఒక్కరిని జన్మించినట్టుగా ఉందా? క్రిస్మస్ అని చెప్పుకొని సంబరపడే మనము మన జీవితాల్లో మన ద్వారా పరిపూర్ణమైన ఆత్మ రక్షణ కలిగి జరగాలి. అలా జరగాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా నీవు పొందుకొని ఉండాలి. ఏమై ఉండాలి? పొందుకో. దేవుని వాక్యం ఇచ్చిన సహోదరులారా, నేను ముగింపులోకి వస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ లేకుండా అసలు మనం ఏం చేయగలుగుతాం? ఎలా బ్రతకగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? తిని తాగి ఎలా ఉండగలుగుతాం? ఆత్మదేవుడు కావాలా వద్దా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో రెట్టింపు అవుతున్న కొలది బలవంతుడిగా వాడిని ఎదిరించి బలముగా దేవుని రాజ్యములు పట్టుకుంటా. మీకు మాట చెప్పన, ఈ మందిరాన్ని పరిపూర్ణంగా పిక్కటగా నింపెట్టుగా చెయ్యాలంటే మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబట్టమే కాదు, నింపబడిన మీరు దేవుని రాజ్యము కట్టుటకు, మందిరములు, సంఘములు రేపుటకు, అనేకులు కొత్త వారిని చేర్చుటకు ఆత్మ దేవుని సహాయం ద్వారా పని చెయ్యాలి. చెయ్యాలా వద్దా? చెయ్యాలి. మనం ఆదివారం మందిరానికి కొత్తనం పోతున్నాం. ఒక్కడైనా కొత్త వాళ్ళని పట్టుకొస్తున్నామా? అనిపిస్తున్నామా? ఇవన్నీ చేయగలిగేది మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చేతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చెవులు పగిలిపోతున్నాయి పాస్టర్ గారు ఆరాధన చేసినప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ మొదలుకొని బట్టలు లేకుండా గలీజ్గా నానా రకాలు చేయమని చెప్తలే. నువ్వు నీ కంట్రోల్లో ఉండి ఆత్మ దేవుణ్ణి కనపరచగలగాలి. ఆత్మదేవుని మహిమ తన కార్యము, తండ్రి కార్యము చేయడానికి నేను ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాను.
గారు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఎక్కువ బైబిల్ ధ్యానం చేయలేకపోతే అర్థంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. ఆయనతో సహవాసంలోనికి నడవాలి, సంఘముతో సర్వులతో సహవాసం నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. అసలు ఆత్మదేవుడు లేకుండా ఎవరికి ఏం చేయగలుగుతాం? చేయగలుగుతామా? దేవుని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ గల పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకున్నట్లుగా పని చేయాలి, లేపబడుతున్నట్లుగా పని చేయాలి. అప్పుడే గోధుమ పిండిలో నూనె కలపబడిన తర్వాతనే అది రొట్టెగా మారడానికి సిద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా నైవేద్యం పనికి నువ్వు పనికిరావు. పరిశుద్ధాత్మ ఆత్మ నడిపింపు లేకుండా అసలు నీ నైవేద్యము దేవుని సన్నిధికి తీసుకురావడంలో పడుతుందా? కనుక దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సోదరి సోదరులారా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం, దేవుని వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో సంపూర్ణము చేయబడుతుంది కాక. పరిశుద్ధాత్మ ఎవరికైతే ఇంకా సంపూర్ణంగా తిరిగి రాలేదో, పొందుకోలేదో వారు సంపూర్ణంగా పరిపూర్ణంగా పొందుకోగలిగే కృప కలుగును గాక. అంటే దేవుని ఆత్మ కార్యము కొరకు అందరూ మోకరించిన కలుగుస్తున్నాం చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. గోధుమ పిండిలో నూనె పూస్తే, నూనె కలిపితే, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడితేనే ఈ వరకు నైవేద్యపడిగా ఉపయోగపడతా తయారవుతా ఆయన అంగీకరిస్తాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటాడు. ఆత్మను దుఃఖపరచుకుంటాడు. ఆత్మను వేదన చెందించే వాడిగా ఉండకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి, పరిశుద్ధాత్మలో నీవు వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మలో నీవు రేపబడాలి, పరిశుద్ధాత్మలో నీవు స్థిరపరచబడాలి, పరిశుద్ధాత్మ వరములను పొందుకోవాలి, ఆత్మ ఫలములను నీవు పొందుకోవాలి. ఆత్మ ఉద్దేశంతో మోకరించండి, దయచేసి మౌనంగా ఉండమంటే మోకరించండి, కలుగుస్తుంది చేతులెత్తండి.